జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, ప్రజలు తమ వైపే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరుతున్నారని, అయితే కాంగ్రెస్ మాత్రం ప్రజలను బెదిరించి తమ పార్టీలోకి చేర్చుకుంటోందని కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఉప ఎన్నికలో ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటున్న సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలంటూ కూడా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రచారం చేస్తున్నారు. ఎర్రగడ్డ ప్రాంతంలో విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. మనతో పాటు మాధవరం కృష్ణారావు సార్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచారం ఏ విధంగా సాగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, రోజు జైనింగ్లే. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రేమతో వచ్చి జైన్ అవుతారు, కాంగ్రెస్ పార్టీలనేమో భయంతో జైన్ అవుతారు. పట్టుకొచ్చి కండవలేస్తున్నారు. బిడ్డా కండవ లేకపోతే ఇల్లు గులగొడతామంటున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు గులగొడుతుండే బుల్డోజర్ పట్టుకొని అదే చెప్తుండే, బుల్డోజర్ రాజ్యం వచ్చిందిరా నాయన, బుల్డోజర్ రాజ్యాంగంలా అని. ఇటు డబుల్ బుల్డోజర్ నడుస్తుంది. ఒక బుల్డోజర్ ఏమో బీజేపీ, రెండో బుల్డోజర్ కాంగ్రెస్. ఈ రెండు బుల్డోజర్ పట్టుకొని ప్రజల మీద కూతున్నారు. బిడ్డ మీరు ఓటు వేయకపోతే మీ మొత్తం ఇల్లు గులగొడతామని. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అంటారా? 100% కదా, దీని డౌట్ ఏం లేదు కదా. ఈడ గెలిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కేంద్రంలో అధికారం ఉంది. మాకు 23లో మా ఎమ్మెల్యే గారు గోపీనాథ్ గారిని గెలిపించారు. దాని తర్వాత మీకు ఉన్నటువంటి మంత్రి ఎవరు? సెంట్రల్ మంత్రి ఎవరు? ఇక్కడ కిషన్ రెడ్డి గారు. నీకు ఓటేసారు. సెకండ్ టైం కాంగ్రెస్ కూడా ఓటేసారు. ఇద్దరికి వేశారు. ఇద్దరిని కూడా మీరు మాకు చేయండి నాయన, వాళ్ళకి ఓటేసాం, వాళ్ళని ఎమ్మెల్యే చేసినాం, నీకు ఎంపీ చేస్తున్నాము, నేను మంత్రి చేస్తాం, సెంట్రల్ మీద అంతా మంత్రికి ఓటేశారు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? జూబ్లీస్ కంటే డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ మీద కనీసం దేశం లేదు, మంచినీళ్ళు లేవు, ఇంటికి వచ్చే పింఛన్ లేదు. మా మైనార్టీ సోదరుమణులకు, మా ఇమాంలకు, మోజన్లకు ఉన్నటువంటి 10,000 ఇస్తారని అది మోసం చేశారు. 2,000 రూపాయల నుంచి 4,000 చేస్తారని పింఛన్ మోసం చేశారు. మా తల్లులకు, మా అక్క చెల్లెళ్ళందరికీ షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తాను అది మోసం చేశారు. ఇంటింటికి 2,500 ఇస్తాను, తల్లులారా మాకు ఓటేయండి అని చెప్పి అది మోసం చేశారు. మా పిల్లలకు, చిన్నపిల్లలందరూ కూడా షూటీలు ఇప్పిస్తాం, మంచిగా తిరగండి, మంచిగా స్కూల్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ మోసం చేశారు. ఇంకా మీరు ఏం చేయలేరని చెప్పి అడుగుతారు. హైదరాబాద్కి ఏం చేశారు? ఆఖరికి పనులు అమ్ముకున్నాడు, ఆటో నడిపించుకుంటున్నాడు, పువ్వులు అమ్ముకుంటున్నాడు, రోడ్ల మీద పెట్టకుండా ఇబ్బంది పెట్టావు. నీ ఐటాన్ని అడ్డం పెట్టుకొని బుల్డోజర్ చూపెట్టుకుంటా ఓట్లు అడుగుతున్నావు. కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గెలిపించారో ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా అదే విధంగా గెలిపిస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్పి సీఎం చెప్తున్నారు. కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగింది ఏంటన్నా? హిందూ ముస్లిం ఎలక్షన్ తెచ్చిరు ఎవరు? కేంద్రంలో. హిందువులు కోటేయాలని బీజేపీడు, మైనార్టీలు అందరూ కలిసి కాంగ్రెస్కి వెళ్ళాలని వీళ్ళు ఇద్దరు కలిసి అట్లా మాట్లాడుతున్నాడు. ఎవరిని తిడుతున్నాడా? ఎవరిని తిడుతుంది కాంగ్రెస్ పార్టీ, బీజేపీడా? మీరు చెప్పండి యాంకర్గా. ఇద్దరు వచ్చి బీఆర్ఎస్ని తిడుతురు కదా. అంటే మీకు మొగోళ్ళం మేమే కదా, మీ ఇద్దరు తిట్టుకుంటలేరు, ఇద్దరు కలిసి మాలని తిడుతురు. అంటే మీ మొగోళ్ళం మేము కాబట్టి, మా సత్య ఏంటో తెలుసు కాబట్టి వీళ్ళని మేనేజ్ చేయాలి. మా కార్యకర్తలు ఎందుకు వేసుకుంటున్నారు? మీకు గొప్పలే కదా, ఆడ మంచి చేసాం కాబట్టి చేస్తారు. ప్రజల మీద వదిలిపెట్టాయి. ఆ దూరా ప్రజల మీద వదిలిపెట్టు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఓటేసి హక్కును కలిగించు, వాళ్ళని పోయి ఓటు హక్కు వేసుకుని విడిచిపెట్టు, అప్పుడు నీకు డిపాజిట్ దక్కవు ఇద్దరికి. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఎన్నికల్లో మాగంటి సునీత గెలుస్తారంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహాన్యూస్, ఎర్రగడ్డ నుంచి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకు న్యాయం చేసే వారికే ఓటు వేస్తామని అక్కడి ప్రజలు స్పష్టం చేస్తున్నారు. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రజలు అభ్యర్థులను నిలదీస్తున్నారు. తమకు ఇంతవరకు పెన్షన్లు అందలేదని కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, ఆటో కార్మికులు సైతం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంతవరకు మంజూరు కాలేదని ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఎవరు గెలిచినా తమ సమస్యలు పరిష్కరించే వ్యక్తి కావాలని జూబ్లీహిల్స్ ఓటర్లు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల వాతావరణం, ప్రజల మనోభావాలపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు అన్ని పార్టీలకు సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను మార్పు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎన్నికలపై కూడా
ఈ ఉప ఎన్నిక ప్రభావం పడుతుంది. ప్రజలందరూ తమ వైపు ఉన్నారని ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటుంది. ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని కూడా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో అసలు ఉప ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఏ పార్టీకి ప్రజల మద్దతు ఉండబోతుందనేది మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అమ్మ ఏంటి ఈ ఉప ఎన్నికకు సంబంధించి మీరు ఎవరికి ఓటేస్తారు? ఇక చూడు సార్, ఇక ఎవరికి వేస్తామంటే కుళ్ళ చెప్పనీకి లేదు, బతకనీకి వచ్చిన వాళ్ళం కదా. ఇప్పుడు పేట నుండి పట్నంలో వచ్చి బతకనీకి వచ్చిన వాళ్ళం. ఫలానా వాళ్ళకి వేస్తామంట మనం ఎట్లా అంటాము ఏం తెలియదు. సో ఏ పార్టీ గెలిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు? మేము ఏమో దేవునికి తెలుసు, మనకేం తెలియదు. ఏది గెలిచితే సంతోషం అంటాం కానీ గెలవాలే ఒకటి అంటాను మనం ఎట్లా అంటాం చెప్పు, తెలియదు. అంటే ఇప్పుడు బీజేపీ గెలిస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ గెలిస్తే అభ్యర్థి గెలిస్తే బాగుంటుందా, కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటారు? ఏమనుకుంటారు? అదానికి మన నుండి ఏమీ తెలియదు. మనం ఊరికి బతకనికి వచ్చినాం, ఏమనాలంటే ఏమనాలి. పోయినసారి ఎవరు కోటేశారు మీరు? ఏమో ఎవరికి వేసినా అంతపాటు దాసం లేదు, ముసలిదాన్ని కదా. ముసలిదాన్ని నిన్న 5 ఏళ్ళు లేదు ఇట్లా దేశం పెట్టుకుంటా. 3 పార్టీలు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారని ఏమని చెప్పాలి సార్? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఎవరు గెలిచినా కానీ న్యాయం చేసే చాలు అందరికి, ప్రజలకు. 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. ఏ పార్టీ అయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది? అందరు రాజకీయ నాయకులు మంచోళ్ళే, కాదనట్లేను. కాకపోతే ఏంటంటే ఆడపిల్లలకైనా దేనికైనా ఇప్పుడు సీక్రెట్లో ఆడపిల్ల పోవాలంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడు మేము ఆడపిల్ల తల్లిదండ్రులం, అవన్నీ సేఫ్టీగా ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా సేఫ్టీగా ఉంటే ఏ గవర్నమెంట్ వచ్చినా పర్లేదు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మరి ఆడపిల్లలకు సేఫ్టీ ఇస్తుంది అంటే ఆడపిల్లలను ప్రత్యేకంగా దృష్టి అంటే మహిళలకు మీకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది, మరి అది బెటరా? అది బెటర్, అది పర్లేదు. రేషన్ బియ్యం అయినా మంచి సన్న బియ్యం ఇస్తున్నాడు, ఓకే, దాన్ని ఒప్పుకుంటున్నాను. కేసీఆర్ పెట్టిన స్కిట్లు అవి కంటిన్యూ చేయాలి, అవి మాఫీ చేయకుండా అవి కంటిన్యూ చేసి మనకు డెవలప్ అవ్వాలి. కానీ ఉన్నది తగ్గిపోయితే ఏ ప్రజలు న్యాయం చేయరు కదా. అందుకే కాబట్టి ఉన్నాయి అలా కంటిన్యూ చేయాలి, మళ్ళీ నువ్వు కొత్తవి స్టార్ట్ చేయాలి. బీజేపీ సార్ అయితే ఏం ప్రజలకు 0 అకౌంట్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. కాంగ్రెస్ కూడా చెప్పలేం కానీ రూపాయి తినని రాజకీయ నాయకులు లేరు ప్రపంచం వల్ల. కాకపోతే ఏంటంటే రూపాయి తిన్నా మరో రూపాయి ప్రజలకు న్యాయం చేస్తాడు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ భిన్నంగా అయితే ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. గతంలో పేదలకు న్యాయం చేసే వ్యక్తులు ఎవరైనా మాకు అభ్యంతరం లేదంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి ఓటేస్తారు మీరు? ఎవరన్నా ఓటేనమ్మా, మాకేం ఇల్లు లేవు. ఆ గవర్నమెంట్ మాకు ఇల్లు ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ మాకు ఇల్లు ఇవ్వలేదు. మా పిల్లలు చదువుకున్నారు, జాబులు లేవు, ఈ రోడ్డు మీద బతుకుతున్నాం. కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మరి ఈసారి ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి ఇస్తాడు కదా. ఏది ఎక్కడ ఏ సారి ఇవ్వలేదని చెప్తున్నాను కానీ నాకైతే మాత్రం కావాలంటే నా వాటర్ రికార్డు కూడా ఉంది, నేను గట్టిగానే మాట్లాడుతున్నా, చిన్నగా కూడా మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గెలిపిస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నాడు, ఆడవాళ్ళకి అంటే ఫ్రీ బస్ ఉంది, వెళ్తున్నాము, ఫ్రీ బస్లో వెళ్తున్నాము. సన్న బియ్యం అంటే ఇస్తున్నాడు, తింటున్నారు. తర్వాత మరి ఇల్లు అంటే నాకైతే ఇల్లు అందలేదు, ఆ ప్రభుత్వం నుంచి అందలేదు, ఈ ప్రభుత్వం నుంచి నాకు అందలేదు. అంటే చెప్పండి, ఏంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక ఎక్కడ పోతుంది? ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని నమ్ముకుంటూ ఉన్నామండి. ఎందుకంటే గత 15 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న స్థానికులు కానీ నాయకులు కానీ చాలామంది ఇబ్బంది పెట్టారు. ఫస్ట్ ఎలక్షన్ చేస్తున్నారు, 2 ఎలక్షన్లు, 2 ఎలక్షన్ చేస్తున్నారు, 3 ఎలక్షన్ చేస్తున్నారు, 4 ఎలక్షన్లు. కావాలంటే మీరు చూసుకోండి, సానుభూతి ఓట్లు అయితే మాత్రం లేవండి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 5-6 నెలల్లో దాదాపు 200 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతుంది. ఎవరు గెలుస్తారు జూబ్లీహిల్స్ లో? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏం చెప్తారు? నవీన్ గెలిస్తే బాగుంటుంది. అని. ఎందుకు నవీన్ గెలవాలి? 3 సంవత్సరాల 3 చోట్ల ఆయన గెలిపించారక, ఈ ఒక్కసారి నవీన్ చూస్తే బాగుంటుంది. అంటే ఆయన గెలిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందుద్ది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి చేసిరని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. ఏముంది, ఏమైనా అభివృద్ధి ఏమైనా అయిందా? ఏం లేదు. సో ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. అమ్మ చెప్పండి, ఎవరైనా గెలిచేది ఒకటే, అందరు ఒకటే అమ్మా. అదే అంటే ఎవరు గెలుస్తారు? మాకు పింఛన్ చేస్తే వాళ్ళకి గెలుస్తారు. చెప్పండి, మీకు ఏ పార్టీ గెలిస్తే మీకు ఆటో కార్మికులకు న్యాయం జరుగుతుంది? అన్న ఏ పార్టీ అని కాదన్న, మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆటో వాళ్లకు 12,000 సంవత్సరానికి ఇస్తానన్నాడు, ఏమి ఇవ్వటం లేదు. మాకు ఆటో వాళ్ళకు 12,000 ఇస్తానన్నాడు సంవత్సరానికి, ఏమి ఇవ్వటం లేదు. మాకు చాలా బాధ అవుతుంది. జీవనోపాధి పోయింది. బస్సులు కూడా ఫ్రీ పెట్టాడు, మాకు ఆటో వాళ్ళకు జీవనోపాధి లేకుండా చేశాడు.
మేము కూడా అదే ఇది బైకులకు అది ర్యాపిడ్ ఊబర్ పెట్టి అట్లా కొంత నష్టం అవుతుంది ఆటో వాళ్ళకు. ఈ బస్సులు ఫ్రీ వల్ల ఈ బస్సులది ఆటోలది ఈ బైకులది బస్సులది మాకైతే ఫుల్ ఎఫెక్ట్ పడ్డది. ఈ రెండు బంద్ చేస్తే బాగుంటుంది. ఈ 12,000 ఇస్తున్నాయి అవి ఎక్కడ పోయినా గాలికి వదిలివేసిండు, అవి జాడలేదు. మా పొట్టనైతే కొట్టేసిండు. జూబ్లీహిల్స్ లో ఎవరు గెలిస్తే మీ ఆటోలకు మేలు జరుగుతుంది అనుకుంటారు? ఎందుకంటే మీరు ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ ఆటోలు తిప్పుతున్నారు. మేము ఇప్పుడు టీఆర్ఎస్ని గెలిపించుకుంటేనే ఆయనకు కొంచెం తెలిసి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మేము తప్పు చేసినా తెలుస్తుంది అనుకుంటున్నాం మేము. గవర్నమెంట్ అంటే మీకు ఇచ్చిన 12,000 ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది కదా, నమ్మకం లేదా? లేదు నమ్మకం లేదు. ఇయ్యాడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఆయన 12,000 ఇయ్యాడుగా. ఇస్తాడని గ్యారంటీ లేదు, మాకు నమ్మకం లేదు. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ అంటే భిన్నంగా వినిపిస్తున్న ఆటో కార్మికులకు సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించాలి. ఎందుకంటే మాకు ఇక్కడ ఏదైతే ఈ ర్యాపిడోలు అదేవిధంగా ఊబర్ వల్ల మా ఉపాధి కోల్పోతున్నాం. అదేవిధంగా మాకు 12,000 ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు అంటూ కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే ఈ ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలు. కెమెరా పర్సన్ బ్రహ్మారావుతో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.